హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నా పెళ్ళి పట్టు శారీస్ కలెక్షన్ అన్నమాట. నా మ్యారేజ్ వచ్చేసి 2023లో అయింది. అప్పుడు తీసుకున్న శారీస్ ఇవి. సో ఇది వచ్చేసి నా తలంబ్రాల చీర అన్నమాట. వైట్ శారీయే తీసుకోవాలన్నారు. సో ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నా. ఈ శారీ వచ్చేసి నేను ఖమ్మంలో ఉన్న జీవిమాల్లో తీసుకున్నా. నా పెళ్లి శారీస్ మొత్తం అన్నీ జీవిమాలే. పెళ్ళప్పుడు మనకి వైట్ శారీనే చాలా మెయిన్ అనమాట. కాకపోతే ఆ ఒక్క రోజు తప్ప ఇంకెప్పుడు మనం ఈ శారీ కట్టలేం కదా. సో ఈ శారీ వచ్చేసి నేను కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకున్నా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6000 ఆర్ 8000 అయింది. బ్లౌజ్ కూడా హెవీగా మగ్గం వర్క్ ఏం చేయించకుండా బార్డర్ని హైలైట్ చేసి ఆర్య వర్క్ చేయించుకున్నా. చాలా అంటే చాలా సింపుల్గా బాగుంది. ఈ శారీ వచ్చేసి నా ప్రధానం శారీ అనమాట. ఈ కలర్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్. థిక్ పింక్ ఆర్ వైలెట్ కాంబినేషన్లో థిక్ గ్రీన్ బార్డర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే నా పెళ్లి శారీస్లో అన్ని కలర్స్ని ఒక్కటి మిస్ చేయకుండా తీసుకున్నా. ప్రధానంలో కూర్చున్నప్పుడు ఇది మనకి ఒడి నింపి కట్టుకొని రమ్మని చెప్తారనమాట. సెకండ్ మెయిన్ శారీ అంటే మనకి ప్రధానం శారీనే. బ్లౌజ్ కూడా హెవీగా ఏం నేను డిజైన్ కూడా పెట్టించుకోలేదు. జస్ట్ బార్డర్నే ఎక్కువ హైలైట్ చేశాను అంతే. నాకున్న అన్ని శారీస్లో కాస్ట్లీయెస్ట్ శారీ అంటే ఇదే. 25,000 పెట్టి తీసుకున్నా నా రిసెప్షన్ కోసమని. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే పెళ్ళి కొంచెం లేట్గా అవటం వల్ల ఈ శారీ కట్టుకోవటమే కుదరలేదు. ఆ వైట్ శారీతోనే పెళ్ళంతా అయిపోయింది. లాస్ట్ వరకు ఫొటోస్ కూడా ఆ వైట్ శారీలోనే దిగిన. ఈ ఒక్క శారీకి నేను మగ్గం వర్క్ వేయించాను. చాలా కాస్ట్లీ బ్లౌజ్. ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. స్కై బ్లూకి థిక్ వైలెట్ కలర్ వచ్చిందనమాట బార్డర్. చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ నాకు చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఈ ఒక్క బ్లౌజ్కి నేను కొంచెం మగ్గం వర్క్ చాలా హెవీగా వేయించాను, హ్యాండ్స్ కూడా హైలైట్ అవ్వాలనేసి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఏంటంటే ముందు మనకి గౌరీ పూజ అని చేపిస్తారు కదా స్టేజ్ ఎక్కాక పెళ్లి రోజు, అప్పుడు కట్టుకున్న శారీ అన్నమాట. గ్రీన్ అండ్ బ్లూ థిక్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది బార్డర్. నేను ఈ శారీ అయితే తలంబ్రాల చీర కట్టుకోకముందు ఈ శారీ మీద గౌరీ పూజ అయిపోయాక నాకు ఒడి నింపారు వైట్ శారీతోని. బ్లౌజ్కి వచ్చేసి సింపుల్ స్టోన్ వర్క్ చేయించాను నేను. ఈ శారీ ఏంటంటే చూసినప్పుడు కన్నా కట్టుకున్నప్పుడు చాలా లుక్ వచ్చింది నాకైతే. అందరూ చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ శారీకి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ శారీకి బార్డర్ మీద వర్క్ వేయించడం. ఇలా కాకుండా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వేయించుంటే ఇంకా బాగుండేది. ఈ శారీ వచ్చేసి నేను ప్రధానంలో ఒడి నింపక ముందు కట్టుకున్న శారీ అన్నమాట. ఈ శారీ నాకు చాలా స్పెషల్. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. థిక్ గ్రీన్ అన్నమాట. ఈ శారీ నాకు మా డాడీ గిఫ్ట్ చేశారనమాట. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది. నాకు కూడా బాగా సెట్ అయింది ఈ శారీ అయితే. బ్లౌజ్కి అసలు ఎలాంటి వర్క్ చేయలేదు. ఓన్లీ వచ్చిన బ్లౌజ్ పీస్తో నేను ఇవి బాహుబలి హ్యాండ్స్ అంటారు. హాఫ్ బుట్ట వచ్చేసి రిమైనింగ్ స్ట్రైట్ వర్క్ లాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్స్ ఒక్కటే పెట్టించుకున్నా. రిమైనింగ్ మ్యాక్సిమం అన్ని శారీస్కి నార్మల్గానే స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్. యాక్చువల్లీ నేను కొనుక్కున్న శారీస్ కన్నా నాకు వేరే వాళ్ళు గిఫ్ట్ చేసిన శారీసే చాలా ఉండిపోయాయి ఇంట్లో. అలానే ఇది కూడా మా రిలేటివ్స్లో ఒకరు గిఫ్ట్ చేశారనమాట. బ్లూ అండ్ థిక్ మెరూన్ కాంబినేషన్ అనమాట ఇది. ఈ శారీ కాస్ట్ చెప్తే షాక్ అవుతారు మీరు. 1000 రూపీస్కే తీసుకున్నారనమాట ఈ శారీ. నేనైతే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని హాఫ్ పట్ క్లాత్ తీసుకొని సపరేట్గా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా కొంచెం హైలైట్ చేశాను నెట్ పెట్టించుకొని. ఇది మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వర్కే. ఈ శారీ వచ్చేసి మా మమ్మీ నాకు బర్త్డే గిఫ్ట్ చేశారనమాట. వైలెట్ కలర్ విత్ ఎల్లో కాంబినేషన్ అనమాట. అసలు ఫస్ట్ నేను చూసి ఈ కలర్ నాకు సెట్ అవుతుందా అనుకున్నా. బట్ కట్టుకుంటే ఎంత బాగుందో. శారీ సెలెక్షన్ మొత్తం మా అమ్మదే అనమాట. నా బర్త్డే గిఫ్ట్ చేసింది. ఈ బ్లౌజ్ కూడా నేను సేమ్ బ్యాక్ ఎక్కువ హైలైట్ చేసి థ్రెడ్స్ పెట్టించకుండా దీనికి బటన్ పెట్టించాను. మిషన్ ఎంబ్రాయిడరీ వర్కే చేయించాను. హ్యాండ్స్కి ఏంటంటే బార్డర్ మీదే వేయించిన థిక్ వైలెట్ కలర్ అవటం వల్ల చాలా అంటే చాలా లుక్ వచ్చింది కట్టుకుంటే.
కొన్ని శారీస్ మనం చూసినప్పుడు కన్నా కట్టుకుంటేనే లుక్ బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అన్నమాట. హడావిడిగా అయిపోయింది ఎంగేజ్మెంట్ అప్పుడు. మా అత్తయ్య వాళ్ళు ఒడి నింపుతారు కదా, వాళ్ళు తీసుకున్న శారీ అన్నమాట ఇది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి అన్ని పట్టు శారీస్ అయిపోతున్నాయి అనేసి ఈసారి ఇది హెవీ స్టోన్ వర్క్ ఉన్న శారీ తీసుకున్నా. ఇది మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు నా బర్త్డేకి. థిక్ గ్రీన్ అన్నమాట, దాని మీద సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ వచ్చింది. దీనికైతే నేను ఫ్రంట్ వర్క్ వేయించుకుని హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నా. చాలా బాగుంది, సింగిల్ పళ్ళు వేసుకున్న బాగుంటుంది ఇది. ఈ శారీ వచ్చేసి నాకు అసలు ఈ రెడ్ కలర్ అనే శారీయే లేదనేసి రెడ్ కలర్లో తీసుకున్నా. దాని మీద సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి మా అన్నయ్య నాకు రాఖీకి గిఫ్ట్ చేశాడు. దీనికి కూడా అంతే, సేమ్ ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను, బాగుంది. ఈ శారీ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో విత్ స్టోన్ వర్క్ అన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకు మా వదిన గిఫ్ట్ చేశారనమాట పెళ్ళైన కొత్తలో. బ్లౌజ్ కూడా సింపుల్ హాఫ్ హ్యాండ్స్తో పెట్టించుకున్నాను. ఇవ్వండి, ఇక నా దగ్గర ఉన్న శారీస్ మొత్తం మీకు చూపించేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.